ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నల్గొండ జిల్లా కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి తక్షణమే చెల్లింపులు జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు మంత్రులు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో దిశ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు మంత్రి తుమ్మల. గత ప్రభుత్వ అసమర్థత, అవినీతి వల్ల 50,000 కోట్లు సివిల్ సప్లై శాఖ బకాయి పడిందన్నారు. సన్నాల సాగుపై గత ప్రభుత్వానికి నిర్దిష్ట లక్ష్యం లేదని, అన్ని రంగాల్లో గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తుందన్నారు మంత్రులు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు అన్ని శాఖల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి, కేబినెట్, అదేవిధంగా ప్రభుత్వం యావత్తు కూడా సర్వశక్తులు వంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గత పాలనలో అనేక శాఖల్లో అనేక అవకతవకలు జరగటం, అవినీతి జరగటం, వ్యవస్థల యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా పద్ధతిలో లేకపోవడం, ప్రజల ఈది బాధలకు గురి అవటం, దానివల్ల ఈనాడు కొన్ని సమస్యలు మనకు ఉత్పన్నం కావచ్చు. ఉదాహరణకి ధాన్యం సేకరణ తీసుకోండి. అస్తవ్యస్త విధానాల వల్ల 50,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బాకీ పడింది. గత ప్రభుత్వం యొక్క అవినీతి కావచ్చు, అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఆ 50,000 కోట్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 10 నెలల్లోనే 10,000 కోట్లు అప్పు తీర్చి మళ్లీ ధాన్య సేకరణ మొదలుపెట్టాం. దానికి సంబంధించినటువంటి మిల్లర్స్ తోటి సమస్య వచ్చింది, ట్రాన్స్పోర్ట్ తోటి సమస్య వచ్చింది, అకాల వర్షాలతో ఆలస్యమైంది. అయినా సరే యంత్రాంగాన్ని గేరప్ చేసి దేశంలో అత్యధికంగా పంట సాగు అయినటువంటి రాష్ట్రం, అత్యధిక వరి పండించినటువంటి రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానివ్వండి, ఇప్పుడే మా చైర్మన్ చెప్పినట్టు 92 పథకాలకు సంబంధించి కేంద్రం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని ఉపయోగించుకునే విధంగా ఆఫీసర్స్ ఫీడ్బ్యాక్ మార్పిస్తూ చైర్మన్ గారికి, అందులో మెంబర్స్ మార్పిస్తూ ఎప్పటికప్పుడు మీ జిల్లా కలెక్టర్ ద్వారా మీ కంపెనీ చైర్మన్ గారికి అందించినట్లయితే పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడు కానీ లేకున్నా రెగ్యులర్గా కేంద్ర మంత్రులని, కేంద్ర అధికారులను కలిసి మనం నిధులు తెలుసుకునే అవకాశం ఉండేది. అవకాశం ఉన్న ఈ దిశ మీటింగ్ మొదటిది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి నెక్స్ట్ మీటింగ్ మీరు 1 వీక్ ముందే కలెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసుకుని 10:30 స్టార్ట్ చేసి 1 వరకు నడిపించి మళ్ళా వర్కింగ్ లంచ్ పెట్టి మళ్ళా 2 నుంచి 5:30 వరకు పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి మనం తీసుకుంటే తప్పకుండా మనం ఒక 10 కోట్లైనా 20 కోట్లు ఏ ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టకుండా కేంద్రానికి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు, కేంద్రం నిధులు అంటే వాళ్ళేదో ప్రైవేట్గా ఇచ్చే వాళ్ళ సొంత నిధులు కాదు, అది మన ప్రజలు, మన వాటా కూడా ఉంటుంది, మన ప్రజలు కట్టే ట్యాక్సులు కూడా ఉంటాయి. అలా ఇప్పుడే కలెక్టర్ గారు నాకు ఒకటి చెప్పింది, అది ఇప్పుడు పెండింగ్ ఉన్నది. ఆ స్కీమ్ రాష్ట్రీయ కిసాన్ యోజన అని ఇద్దరు దిశ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు రిక్వెస్ట్ ఏంటంటే ఈ పార్లమెంట్ సెషన్ పోయినప్పుడు కలెక్టర్ గారు మీకు నోట్ ఇస్తారు, ఆ 40 crores మీరు ఒక మాట యువరాజు పార్టీ కన్సర్న్ మినిస్టర్ కలిస్తే ఆ 40 crores వెంటనే రిలీజ్ అవుతాయి. మీకు వారు ముఖ్యమంత్రిగా 4 సార్లు పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు, అక్కడ కేంద్రంలో నేను ఎంపీగా ఉన్నా కదా, ఈ పార్టీ ఎంపీ ఆ పార్టీ ఎంపీ అని ఎవరు చూడరాదు. ఎంపీ